ఎస్ఎస్ఎంబి 29 మూవీ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుంటోంది. 10,000 కోట్ల లక్ష్యంగా 1,500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాకపోతే ఈసారి రాజమౌళికి మైండ్ బ్లాక్ అయిపోయే పోటీ ఇవ్వడానికి ఇద్దరు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సైలెంట్ గా రెడీ అవుతున్నారు. ఇంతవరకు రాజమౌళిని టచ్ చేయలేకపోయిన రికార్డ్ అంటే దంగలే. అది 2,000 కోట్ల వసూళ్లతో ఇండియా నెంబర్ 1 అనిపించుకుంది. నెంబర్ 2 బాహుబలి సీక్వెల్ వసూళ్లే. అయితే ఈసారి ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్లో రాజమౌళి 10,000 కోట్ల హిస్టరీ క్రియేట్ చేయబోతుంటే అంతకు ముందే 1,000 కోట్లతో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు రామాయణం మేకర్ నితీష్ తివారీ. తనే కాదు, మరో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కూడా రాజమౌళికే ఝలకిచ్చేందుకు రెడీగా ఉన్నాడు. సో సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగతో పోలిస్తే నితిన్, సంజయ్ లీలా భన్సాలీ రాజమౌళికి నిజంగానే పోటీ ఇచ్చే రేంజ్ ఉన్న దర్శకులే. మరి ఈసారి రాజమౌళికి ఏది అంత ఈజీ కాదా? పోటీ పోటెత్తే ఛాన్స్ ఉందన్న మాటలు నిజమెంత? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇంతవరకు ఏ హాలీవుడ్ మూవీ కూడా అన్ని థియేటర్స్లో రిలీజ్ కాలేదు. సో అదే ఒక రికార్డ్ అంటే 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా రిలీజ్ చేయటం మరో రికార్డ్. ఈ రెండు రికార్డులతో పాటు చాలా రికార్డులు ఈ సినిమాకు దక్కబోతున్నాయి. 10,000 కోట్ల వసూళ్లే టార్గెట్గా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు రాజమౌళి. ఆ ఫీట్ సాధిస్తే మన సినిమా కూడా హాలీవుడ్ మూవీలకు ధీటుగా వరల్డ్ వైడ్గా వెలిగిపోతున్నట్టే అవుతుంది. కేవలం 55,000 థియేటర్స్లో రిలీజ్ చేసినంత మాత్రాన జనం చూడాలని లేదు. సాలిడ్గా కంటెంట్ కూడా ఉండాలి. అక్కడే రాజమౌళి ప్లానింగ్ మతిపోగొట్టేలా ఉంది. 7 వింతలు 7 అద్భుతాలు, అలానే ఇండియానా జోన్స్లా సాహసికుడిగా హీరో పాత్ర, ఇక జురాసిక్ పార్క్ రేంజ్లో డైనోసార్లు, అగ్నిపర్వతాలు, అవతార టెక్నాలజీతో వింత లోకాల ప్రదర్శనలు, ఇలా ఓ రకంగా జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్, అవతార్లను ఒకే టికెట్కి ఒకేసారి ఒకే తెర మీద చూసిన అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడు మన జక్కన్న. అయితే బాహుబలి వచ్చినప్పుడు, RRR తీసినప్పుడు రాజమౌళికి పెద్దగా పోటీ లేదు. పుష్పతో సుకుమార్, యానిమల్తో సందీప్, KGF, సలార్తో ప్రశాంత్ నీల్ గట్టిపోటీ ఇచ్చినా రాజమౌళి దారిలో నడిచారు కాబట్టి పోటీ అనే పరిస్థితే లేదు. ఇటొచ్చి అడ్రస్ లేని బాలీవుడ్ నుంచే ఈసారి పోటీ ఎదురయ్యేలా ఉంది. దంగల్ తీసిన నితీష్ తివారీ ఏకంగా 2,000 కోట్లతో రామాయణం తీస్తున్నాడు. అది డివోషనల్ కాబట్టి ఈజీగానే జనాల్లో రీచ్ ఉంటుంది. ఏమాత్రం బాగున్నా దంగల్ రికార్డు బద్దలవుతుంది. ఇక కళాఖండాల డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ కూడా లవ్ అండ్ వార్ అంటూ పాన్ వరల్డ్ లెవెల్లో 20 భాషల్లో రిలీజ్ అయ్యేలా 800 కోట్ల బడ్జెట్తో భారీ సినిమా తీస్తున్నాడు. సో వీళ్లలో ఎవరు సక్సెస్ అయినా పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడిగా రాజమౌళి కంటే ముందే వాళ్ళకి క్రెడిట్ దక్కే ఛాన్స్ ఉంది.